హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎంతో శక్తివంతమైన మహిమగల బావికొండ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాను. మనమైతే చూసేద్దాం రండి. మనకు పొంగునూరు చౌడపల్లి మండలం దిగుపల్లి అనే గ్రామం దగ్గర అయితే అమ్మవారు అయితే వెలిసింది. ఇక్కడ ఎంతో మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపినిగా మన బావికొండ గంగమ్మ తల్లిని ఇక్కడైతే పూజిస్తారు. మనకి ఇక్కడ ఎత్తుగా కనపడేదైతే మొదటి గోపురం. ఈ రోజైతే నా యూట్యూబ్ ఛానల్ మొదటి వీడియో అయితే బావికొండ నుంచి స్టార్ట్ చేయబోతున్నా. ఇక్కడ కనపడే మెట్లే గంగమ్మ తల్లి తన పాదాలతో ఆ మెట్లను ఏర్పరిచిందని నమ్మకం. అందుకే వాటిని గంగమ్మ తల్లి మెట్లు అని పిలుస్తారు. ఈ మెట్ల మీద భక్తులు నడుచుకుంటూ వెళ్తే కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ కనపడేదే రెండవ గోపురం. ఈ దారిలో అయితే కొండ మీదకి వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించక ముందే శ్రీ రణబేరు గంగమ్మ టెంపుల్ అయితే చూద్దాం పదండి. ఇక్కడ కనపడుతున్న అమ్మవారే శ్రీ రణబేరు గంగమ్మ తల్లి. ఇక్కడ రణబేరు గంగమ్మ తల్లి తాయెత్తు శక్తివంతమైనదంట. ఈ తాయెత్తును ధరించే వారికి చెడు దృష్టి దూరం అవుతుందని భక్తులైతే గట్టిగా నమ్ముతారు. అక్కడ కనపడే అమ్మవారిని అయితే చూడండి, నిట్టు నిలువుగా ఉగ్రహ రూపంతో ఉంటుంది. అమ్మవారి ముందైతే రాయి కూడా రెండు భాగాలుగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో బోయకొండ రాజులు అహంకారంతో అమ్మవారిని భక్తిని ఎగతాలు చేసేవారు. అందుకు అమ్మవారికి ఉగ్రహ రూపం వచ్చి రాయి రెండు భాగాలుగా చీల్చేసింది. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే మనం అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్దాం. మనం పైకి వెళ్ళేసి మంచి వ్యూ అయితే ఉంది, చూసేద్దాం పదండి. కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొడతారు. నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. మొబైల్స్ అయితే లోపలికి అలౌడ్ లేదు. ఇక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే దర్శనం కంప్లీట్ అయింది. చాలా చక్కగా దర్శనం అయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.